హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెటావెల్ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్, ప్లాన్ గురించి పూర్తి వివరణ, తర్వాత ఎన్ని స్లాట్లతో మనం జాయిన్ అయితే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎన్ని స్లాట్లతో మనం జాయిన్ అయితే మనకు అమౌంట్ ఎంత అవుతుంది అనేది పూర్తిగా విశ్లేషించుకుందాం. సో మెటావెల్ అనేది మనకు లాడో అనే ఒక వ్యక్తి, రష్యాకు చెందిన ఒక వ్యక్తి ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ లాడో అనే వ్యక్తి ఇట్లాంటి క్రిప్టోకి సంబంధించిన ఒక 6 ప్రాజెక్టులని డిజైన్ చేసి మార్కెట్లో లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ప్రస్తుతానికి ఆ 6 ప్రాజెక్టులు కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. ఇథెరియం కాయిన్ అనేది మీరు చూసే ఉంటారు. ఆ కాయిన్లో మెయిన్ పార్ట్ తనదే. సో ఇప్పుడు తను ఓన్గా ఒక కాయిన్ లాంచ్ చేసే ప్లాన్లో ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో మనం జాయిన్ అవ్వడం ద్వారా మనం ఈ ప్రాజెక్ట్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు కదా, సో అలాగే అనుకోండి. ఆ లెవెల్లో మనం ఒక ఇద్దరిని రిఫర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ దానికి ఒక 10 రెట్స్ అనుకోవచ్చు ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్లో తను 90% మనం ₹100 ఇన్వెస్ట్ చేస్తే 90% మనకే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు స్పాట్లో, అది కూడా వితిన్ సెకండ్స్ కూడా. అయితే ఆ 10% అనేది కూడా మళ్ళీ మనకు రిటర్న్ రాయల్టీ, ఎన్ఎఫ్టీ రాయల్టీ కింద మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో 100కి 100% మనకే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అయితే కంపెనీకి ఏంటి ప్రాఫిట్ అని అంటే మొట్టమొదటి ఐడీస్ తనవి ఉంటాయి, ప్లస్ ఇంకొక విధంగా కాయిన్ అనేది అతను లాంచ్ చేయడం ద్వారా సమ్ కాయిన్స్ తన అండర్లో ఉంటాయి కాబట్టి కాయిన్ రేట్ పెరగడం ద్వారా తనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని తను విజయవంతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అమౌంట్ అనేది కంపెనీ అండర్లో ఉండదు. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వితిన్ సెకండ్స్లో మన సీనియర్కి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. అలాగే మీ జూనియర్స్ కనుక వస్తే వాళ్ళ అమౌంట్ వితిన్ సెకండ్స్లో మీ వ్యాలెట్లోకి వచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతం ఏంటంటే విత్డ్రాయల్ అనే ఆప్షన్ ఉండదండి. స్పాట్లో మనం ఏదైతే ట్రస్టెడ్ వ్యాలెట్స్ ఉంటాయో, ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్స్ ఉంటాయో మెటామాస్క్, టోకెన్ పాకెట్ ఇలాంటి వాటిల్లో మనకు నమ్మదగిన వ్యాలెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో వెంటనే మన అమౌంట్ అనేది వచ్చేయడం జరుగుతుంది. దాన్ని మనం డాలర్స్ నుంచి మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇంత అద్భుతమైన ప్రాజెక్టు. సో దీంట్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, ఎంత వెచ్చించి జాయిన్ అవ్వాలి, మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం ఎంతమంది రిఫర్ చేయాలి అనే దాని గురించి మనం చూసుకుందాము. సో నేను ఫస్ట్ నా లాగిన్ దగ్గర నుంచి చూపిస్తాను. వీటన్నిటిని కూడా మనం ట్రస్టెడ్ వ్యాలెట్స్ అంటామండి. ఉదాహరణకు ఇదిగో చూసుకోండి, మెటామాస్క్, బినాన్స్, టోకెన్ పాకెట్, సేఫ్ ఫాలు ఇలా ఉన్నాయి కదా. సో నేను టోకెన్ పాకెట్లో ఈ యాప్ని ఈ ప్రాజెక్ట్ని నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఈ టోకెన్ పాకెట్లో మనం ఈ డిస్కవర్ అనే ఆప్షన్ నొక్కొని ఇలా మన రిఫరల్ లింక్ని యూజ్ చేసుకొని మనము ఈ ప్రాజెక్ట్లోకి అనేది ఎంటర్ అవుతూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ స్లాట్ల గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి నేను స్లాట్ల గురించే చెప్తాను. సో నేను ప్రజెంట్ ఇప్పుడు 10వ లెవెల్లో ఉన్నానండి. చూడండి, 10వ లెవెల్ ఈ బ్లూ కలర్లో ఉన్నది యాక్టివ్ అయినట్టు. బ్లూ కలర్లో ఆ పెద్ద బాల్ అనేది యాక్టివ్ అయింది, అది నాది. సో ఇలా 9లో కూడా నేను యాక్టివ్లో ఉన్నాను. సో ఇలా నేను యాక్టివ్లో ఉన్నాను కాబట్టి నేను 10వ లెవెల్లో ఉన్నట్టు. 11 + 12 అనేది నేను బై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మొదటి నుంచి వద్దాం. మనం ఫస్ట్ లెవెల్ బై చేయాలనుకుంటే కనుక మనకు $10 అవుతుందండి. మనకు మొదటి లెవెల్ బై చేయాలంటే కనుక $10 అవుతుంది. ఈ $10 ఇన్వెస్ట్ చేసి మనం మొదటి లెవెల్ బై చేసేసుకున్నాం అనుకోండి. మనం ఒక ఇద్దరిని రిఫర్ చేస్తాం. ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే ఈ మనం సెంటర్లో ఈ బ్లూ కలర్లో ఉన్నది మనం
అది బ్లూ కలర్ అవుతుంది మన యాక్టివ్ అవడంతో. తర్వాత మనం ఒక ఇద్దరిని రిఫర్ చేస్తాం. తను మనకు ఏ ప్లేస్లో ప్లేస్ అవుతారు. ఏ ప్లేస్లో ప్లేస్ అయిన వ్యక్తి మనకు $10 ఇన్వెస్ట్ చేసి వస్తారు కదా తను కూడా. అయితే ఈ $10 అనేది మన అప్లైన్కి వెళ్ళిపోతుందండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్ని రిఫర్ చేస్తాం. తను మనకు బి సైడ్లో పడతారు. తన యొక్క అమౌంట్ కూడా మన అప్లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ ఏ పర్సన్ కింద తనకు ఏ పర్సన్ వచ్చినా, లేదా మనమే డైరెక్ట్గా థర్డ్ పర్సన్ని రిఫర్ చేసినా తనకు ఏ ప్లేస్లో ప్లేస్ అవుతారు. మనం రిఫర్ చేసినా మన జూనియర్కి ప్లేస్ అవుతారు, లేదా మన జూనియర్ రిఫర్ చేసుకున్న తనకు ఏ ప్లేస్లో ప్లేస్ అయిన వ్యక్తి మనకు థర్డ్ పర్సన్ అవుతారు. సో ఈ పర్సన్ యొక్క అమౌంట్ మనకు వస్తుంది. అలాగే ఏ పర్సను మళ్ళీ ఇంకొక వ్యక్తిని రిఫర్ చేశాడు అనుకుంటే అతనికి బి అవుతాడు, ఆ అమౌంట్ కూడా మనకే వస్తుంది. సో ఇలాగ బి పర్సను మన డైరెక్ట్ బి పర్సను ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే ఇతను B1 అవుతాడు. సో ఈ అమౌంట్ కూడా మనకే వస్తుంది. తర్వాత బి అనే పర్సను సెకండ్ పర్సన్ని, అంటే తనకు బి పర్సన్ని తను రిఫర్ చేసుకుంటే కనుక ఇది మన అప్లైన్కి వెళ్ళిపోయి మనకి ఈ స్లాటు మొత్తం మళ్ళీ రీఫ్రెష్ అనేది అవటం జరుగుతుంది. సో ఇలా మనం ఫస్ట్ లెవెల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటాము. సో ఇలా మళ్ళీ మనకు ఖాళీలు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ మనం యథావిధిగా మనం కావచ్చు, లేదా మన జూనియర్ మన టీం ద్వారా కావచ్చు, మళ్ళీ ఈ ప్లేస్లు ఫిల్ అయ్యి మనకు 3 అమౌంట్లు మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 అమౌంట్లు మన సీనియర్లకి, 3 అమౌంట్లు మనకు అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ లెవెల్తోనే జాయిన్ అయ్యారు, సెకండ్ లెవెల్ మీరు బై చేయలేదు. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేసిద్దంటే, ఇక్కడ మీకు ఏ పర్సను బి పర్సన్ మీరు జాయిన్ చేశారు. తర్వాత A1 పర్సన్ రావడంతో, ఏదైతే A1 పర్సన్ వస్తున్నాడో ఈ A1 పర్సన్ రావడంతో మీకు ఈ అమౌంట్ అనేది $9, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన $10, దాంట్లో 10% సిస్టానికి వెళ్ళిపోతుంది NFT రాయల్టీ కింద. ఆ అమౌంట్ పోను మీకు $9 మీ వ్యాలెట్లోకి క్రెడిట్ అయిపోతాయి. తర్వాత మీకు వచ్చేసరికి ఈ అమౌంట్ హోల్డ్ చేసుకుంటుంది సిస్టమ్, ఆటోమేటిక్గా హోల్డ్ చేసుకొని. ఇక్కడ మీరు చూస్తే కనుక 9 + 9 $18 మీకు రెండో లెవెల్ $18 మీకు రెండో లెవెల్ అనేది బై చేయిస్తుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ బ్లూ కలర్లోకి వచ్చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, మీ దగ్గరకు వచ్చిన 2 పేమెంట్లు హోల్డ్ చేసి మీకు ఆటోమేటిక్గా రెండో లెవెల్ బై చేయించింది. సో ఈ బై చేయించడం ద్వారా మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయకుండానే మీ జూనియర్ ద్వారా కానీ, లేదా మీరు డైరెక్ట్గా రిఫరల్ చేసుకున్న వ్యక్తుల ద్వారా మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచే మీకు రెండో లెవెల్ బై చేయించింది సిస్టమ్. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, వీళ్ళు మీ కింద రిఫర్ అయిన ఇప్పుడు ఈ 6 పర్సన్స్ వాళ్ళు కూడా ఒక 4 2 ఇలా రిఫర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా రెండో లెవెల్లోకి వచ్చి మీకు ఏలోకి బిలోకి వచ్చి యాడ్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికోసం మీరు కొత్త వ్యక్తులను ఏం పరిచయం చేయలేదు. మీరు మొదటగా పరిచయం చేసిన వ్యక్తులే మీకు మళ్ళీ రెండో లెవెల్లో A+Bగా వాళ్ళే వచ్చారు. మీ జూనియర్ల యొక్క జూనియర్లు కూడా మీకు వచ్చి పడవచ్చు. ఒకవేళ మీ డైరెక్ట్ జూనియర్ పని చేయకపోతే, మీ ఇమీడియట్ జూనియర్ కనుక పని చేయకపోతే వాళ్ళ డౌన్లైన్లో ఉన్న జూనియరు మీకు ఏ ప్లేస్ అవ్వచ్చు. సో ఇక్కడ వర్క్ చేయని వాళ్ళకి సిస్టమ్ అంతా ప్రయారిటీ ఇవ్వట్లేదండి. వర్క్ చేసుకుంటూ ఉంటే కనుక గ్రోతింగ్ అనేది చాలా ఎర్లీగా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జూనియర్ల నుంచే మనకు A+Bగా 2 వచ్చేసారు అనుకుందాం. మళ్ళీ వీళ్ళ టీంలో నుంచే A-Bగా వాళ్ళకు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లేస్ అయ్యారు. చూడండి, వాళ్ళకు కూడా A-Bలు ప్లేస్ అయ్యారు. ఇప్పుడు చూస్తే కనుక ఈ A+B అమౌంట్ 2 అమౌంట్ కూడా ఈ ఏదైతే $16.2 అంటే 10% డిడక్షన్ పోను $16.2 ఇది మన అప్లైన్కి వెళ్ళిపోతుంది ఒక్కొక్క పర్సన్ ద్వారా. సో 2 పేమెంట్లు మీ సీనియర్కి వెళ్ళినా కూడా
థర్డ్ పేమెంట్ మీకు వస్తుంది, ఫోర్త్ ఈ పేమెంటు ప్లస్ ఈ పేమెంటు హోల్డ్ చేసుకొని మీకు థర్డ్ లెవెల్కి అది ఆటోమేటిక్గా $32.4 మిమ్మల్ని అప్గ్రేడ్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు మీరు థర్డ్ లెవెల్కి వచ్చారు. థర్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది, మీరు సెకండ్ లెవెల్లో మీ కిందకు వచ్చిన వ్యక్తులే మళ్ళీ మీకు థర్డ్ లెవెల్లోకి వచ్చి ప్లేస్ అవుతూ ఉంటారు. వాళ్ళు మీకు ఏ బిగా అవుతారు, తర్వాత సిగా కూడా అవుతారు. ఇప్పుడు ఈ ఏ పేమెంటు మీకే, బి పేమెంటు మీకే. ఇక్కడ చూడండి, మూడో లెవెల్లో మీకు $32.4 సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తే మీ కిందనున్న వాళ్ళు వచ్చి మీకు థర్డ్ లెవెల్లో మీకు ముగ్గురు వచ్చి యాడ్ అవ్వడంతో మీరు ఏం జరుగుతుందంటే 1-2 పేమెంట్లు మీకే, మూడో పేమెంటు మీ సీనియర్కి వెళ్ళిపోతుంది. ఇది సీనియర్కి వెళ్ళిపోయి మళ్ళీ రీబర్త్ అయిపోయి 3 ఖాళీలు అనేది రావడం జరుగుతుంది. సో ఏబి పేమెంట్లు మీరు ఇప్పుడు డైరెక్ట్గా తీసుకోవచ్చు, కానీ మీరు 4వ లెవెల్ బై చేయలేదు కాబట్టి ఈ రెండింటిని హోల్డ్ చేసి మీకు వచ్చే $29.2 ఏదైతే ఉందో ఇంటూ ఇద్దరు వ్యక్తుల యొక్క డబ్బులు ఆపుకొని మీకు ఇక్కడ ఫోర్త్ లెవెల్ అనేది $58.32 మీకు ఫోర్త్ లెవెల్ అనేది కొనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, మనం ఇలా ఒకసారి హోల్డ్ చేసేసింది మళ్ళీ మనకు హోల్డింగ్ అనేది చేసుకుంటా పోతుందా అని అంటే లేదండి. మీరు ఒకసారి బై చేసేసారు, ఈ స్లాట్ అంతా ఇంకా మీదే. ఒక్కసారి మాత్రమే హోల్డింగు, నెక్స్ట్ టైం నుంచి హోల్డింగ్ ఉండదండి. ఈ 2 పేమెంట్లు మీకు, ఒక పేమెంట్ మీ సీనియర్కి, మళ్ళీ ఈ 2 పేమెంట్లు మీకు, ఒక పేమెంట్ మీ సీనియర్కి. సేమ్ అలాగే మీరు ఏదైతే ఇవి స్లాట్లు కూడా 1, 2, 3 స్లాట్లు కూడా మీకు రీబర్త్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మొదటి 2 పేమెంట్లు మీ సీనియర్కి, 1, 2, 3 ఈ పేమెంట్లు మీకు, ఈ పేమెంట్ మళ్ళీ రీబర్త్ కోసం వెళ్ళిపోతుంది. సో ఇలా 3 పేమెంట్స్ మీ సీనియర్లకి, 3 పేమెంట్స్ మీకు. ఎక్కడ మీకు హోల్డింగ్ అనేది జరగకుండా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అలాగే మీరు ఫోర్త్కి వచ్చేసారు. ఫోర్త్లో కూడా మీ జూనియర్స్ ఫోర్త్ లెవెల్లోకి ఎంటర్ అయ్యారు. ఫోర్త్ లెవెల్లోకి ఎంటర్ అవ్వడంతోనే వాళ్ళు మీకు ఫోర్త్ లెవెల్లో వచ్చేసి వాళ్ళు ఫోర్త్ లెవెల్లో $58.32 జాయిన్ అవుతారు. అంటే వాళ్ళు అక్కడ హోల్డింగ్ చేసుకునే అమౌంట్తో ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు ఏ ప్లస్ బీలుగా మారుతారు. మారిన అమౌంట్ మీ సీనియర్లకు వెళ్ళిపోతుంది యథావిధిగా. మళ్ళీ వాళ్ళ డౌన్ లైన్లో ఇద్దరు వచ్చి యాడ్ అవుతారు. మీకు ఈ అమౌంట్లు అనేది రావడం జరుగుతుంది. దీంట్లో 2 పేమెంట్లు హోల్డింగు, మళ్ళీ మీకు ఐదో లెవెల్ బయింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా ప్రతి స్లాటు మీకు సిస్టమే ఒకసారి బై చేపిస్తూ 12 లెవెల్లకు మీకు తీసుకొని వెళ్తుంది. ఈ 12 లెవెల్లు మనం ఒకేసారి బై చేయాలనుకుంటే కనుక మనకు ఇండియన్ రూపీస్లో 14 లక్షల రూపాయలు అవుతుందండి. 14 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. మనము చిన్న స్లాట్తోనైనా రావచ్చు, లేదా 5 స్లాట్లు, లేదా 6 స్లాట్లు, లేదా 7 లేదా 8 మనకు నచ్చిన స్లాట్లతో మనం జాయిన్ అవ్వడం ద్వారా ఏదైతే ఇప్పుడు మనం ఒకవేళ 8 స్లాట్లు బై చేసుకున్నాం అనుకుంటే కనుక 7 స్లాట్ల వరకు మీకు హోల్డింగ్ అనేది ఉండదండి. ఏదైతే మనం ఇందాక అనుకున్నట్టుగా 3 పేమెంట్లు మీకు వచ్చేస్తుంది, 3 పేమెంట్లు మీ సీనియర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ హోల్డింగ్ అనేది ఉండదు. ఏది 8 లెవెల్స్ వరకు. అదే మీరు ఒక్క లెవెల్తో వస్తున్నారనుకోండి, ఆ ఒక్క లెవెల్లోనే మీకు అక్కడ 2 పేమెంట్లు హోల్డింగ్ చేసుకొని మీకు నెక్స్ట్ లెవెల్ బై చేపిస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 పేమెంట్లు హోల్డ్ చేసుకొని మీకు నెక్స్ట్ లెవెల్ బై చేపిస్తుంది. ఇలా వస్తుంది. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా 5th లెవెల్ 6th లెవెల్కి ఇలా వచ్చేసామనుకోండి, ఈ కింద ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ హోల్డింగ్ ఉండదండి. మనకు రావాల్సిన ప్రతి అమౌంట్ మనకు వచ్చేస్తుంది, ఎక్కడ హోల్డింగ్ అనేది ఉండదు. సో సింపుల్గా మనం ఫస్ట్ లెవెల్ ద్వారా మనం జాయిన్ అయ్యి మనం ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే అక్కడ మనం తీసుకునే
అమౌంట్ ఎంత అనేది చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా చూద్దాం. మొదటి లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేసేది $10. అయితే మనకు వచ్చే ఇన్కము $9. ఇక్కడ మనకు 3 పేమెంట్లు వస్తుంది, అంటే $27. ఒక 95 రూపీస్ అనుకుంటే కనుక మనకు $2,565 వస్తుంది. సో ఇదే విధంగా మనకు సెకండ్ స్లాట్ అంటే రెండో స్లాట్లో మనం ఇన్వెస్ట్ చేసేది $18, మనకు వచ్చేది 3 పేమెంట్లు, సో టోటల్ 54. దాన్ని $95 అనుకుంటే కనుక మనకు వచ్చే అమౌంట్ $5,130 అవుతుందండి. ఇలాగే మనకు మూడో లెవెల్ $32.4 వస్తుంది. ఒక 3 పేమెంట్లు మనకు వస్తుంది. 95 రూపీస్ అనుకుంటే మనకు $9,234 అవుతుందండి. ఇలా ప్రతి లెవెల్లో మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఫుల్ క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మన పేమెంట్ మన సీనియర్కి మాత్రమే వెళ్తుంది. ఇక్కడ ఏదైనా వేరే కంపెనీలో ఎలా ఉంటుందంటే మనం ఒక ₹100 ఇన్వెస్ట్ చేస్తే కనుక మన సీనియర్కి 10 రూపీస్, వాళ్ళ సీనియర్కి 10 రూపీస్, వాళ్ళ సీనియర్కి 5 రూపీస్, వాళ్ళ సీనియర్కి 5 రూపీస్, ఇలా ఒక 30 రూపీస్ డిస్ట్రిబ్యూషన్ చేసి 70 రూపీస్ వాళ్ళ అండర్లో పెట్టుకొని మీకు డైలీ ఎంత ఇస్తాము అని చెప్పేసి 2 రూపీసో 5 రూపీసో ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసి మనం ఒక 10 మందినో 20 మందినో గ్యాదర్ చేసి యాడ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఎత్తుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సహజంగా చాలా కంపెనీలు చేసే పని ఇది. అయితే ఇక్కడ 100% మనకు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. కాబట్టి కంపెనీ దగ్గర ఎటువంటి అమౌంట్ స్టాక్ ఉండట్లేదు. కంపెనీ మూసేయడానికి ఆస్కారం అనేది 100% లేదు. సో ఇది మెటావెల్ యొక్క మంచి బిజినెస్ ప్లాన్గా భావించండి. ఇందులో ఇప్పుడు మీరు విన్నది ఒక ప్రాజెక్టు గురించే విన్నారు. ఈ మెటావెల్ ప్రాజెక్ట్లో ఇలాంటివి ఇంకా మనకు 11 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 12 ప్రాజెక్టులు. అందులో మనం వింటుంది ఒక ప్రాజెక్టు. తర్వాత కాయిన్కి సంబంధించి ఒక ప్రాజెక్టు, తర్వాత గేమింగ్ సెక్టార్కి సంబంధించి, తర్వాత మన డిఎన్ఏకి సంబంధించిన ఒక ప్రాజెక్టు, వర్చువల్ రియాలిటీస్ ఉంటాయి కదా అలాంటికి సంబంధించి ఒక ప్రాజెక్టు. ఇలా మొత్తం 12 ప్రాజెక్టులు ఉన్నాయి. 12 ప్రాజెక్టులో మనకు ఇన్కమ్ ఇచ్చే మంచి సోర్స్ ఉన్న ప్రాజెక్ట్ అనేది ఈ మెటావెల్ అనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అయిపోయి మంచి టీం చేసుకొని సంపాదించుకోండి. ఇది ఎవరైతే మీకు ఈ లింకుని షేర్ చేశారో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వెంటనే మీకంటూ ఒక టీం సృష్టించుకొని మంచి ఆదాయాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇప్పటివరకు మా ఛానల్ని చూశారంటే మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చే ఉంటుంది. సో మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, ఇలా క్రిప్టోకి సంబంధించిన వీడియోస్ మరిన్ని మీకు అందించడానికి నాకు దోహదపడుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.